హాయ్ ఫ్రెండ్స్, 60 ఏళ్ళు దాటాక జీవితం స్లో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం తినే ఆహారం తప్పైతే మన శరీరం మనల్ని మోసం చేస్తుంది. మోకాళ్ళు నొప్పిస్తాయి, రక్తపోటు పెరుగుతుంది, షుగర్ అదుపులో ఉండదు, శరీరం బలహీనంగా అనిపిస్తుంది. కానీ ఒక మంచి వార్త ఉంది. మీ ఇంటి వంటగదిలోనే మీ ఆరోగ్యాన్ని కాపాడే 8 శక్తివంతమైన ఆకుకూరలు, కూరగాయలు ఉన్నాయి. ఇవి క్రమంగా తింటే 60 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళైనా మీరు ఎనర్జీతో జీవించవచ్చు. అవేమిటో ఇప్పుడు వరుసగా తెలుసుకుందాం. 60 ఏళ్ళు దాటాక మోకాళ్ళు నొప్పిస్తున్నాయా? ఒక ఆకుకూర మీ ఎముకలు బలంగా చేసి రక్తహీనతను తగ్గించి కంటి చూపు కాపాడు. అదే పాలకూర. పాలకూర ఒక ఆకుకూర. ఇది తక్కువ ఖర్చుతో దొరికే కానీ ఎక్కువ పోషకాలు ఉన్న సూపర్ ఫుడ్. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది, కానీ సరైన విధంగా తింటే మాత్రమే. 100 గ్రాముల పాలకూరలో సాధారణంగా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. 60+ వయసు వారు దీన్ని తమ ఆహారంలో తీసుకోవటం వలన వారి ఎముకలు బలంగా ఉంచుతుంది. విటమిన్ కే ప్లస్ కాల్షియం కలిసి ఎముకలు గట్టిగా ఉంచుతాయి, మోకాళ్ల నొప్పి తగ్గడంలో సహాయపడుతుంది. 2, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది, రక్తహీనత తగ్గిస్తుంది. 3, గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం బీపీ నియంత్రిస్తుంది, రక్తనాళాలు శుభ్రంగా ఉంచుతుంది. 4, కంటి చూపు మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ ప్లస్ ల్యూటిన్ కారణంగా ముత్యబిందు రిస్క్ తగ్గుతుంది. 5, మలబద్ధకం తగ్గిస్తుంది, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 6, మెదడు ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. ఫోలేట్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ మెమొరీకి సహాయపడతాయి. దీన్ని వారానికి 3-4 సార్లు ఒక్కసారికి 1 కప్పు ఉడికించిన పాలకూర తినాలి. అతి ఎక్కువగా ప్రతిరోజు తినకండి. పాలకూరని మధ్యాహ్నం భోజనంలో, రాత్రి భోజనంలో తేలిగ్గా ఉడికించి తినండి. ఖాళీ కడుపుతో ఎక్కువగా తినకండి. ఎక్కువ నూనెతో వేపుడు చేయకండి. 60+ వయసు ఉన్నవారు, జాయింట్ పెయిన్ ఉన్నవారు, రక్తహీనత ఉన్నవారు, బీపీ ఉన్నవారు, కంటి సమస్యలు ఉన్నవారు దీన్ని తప్పకుండా తీసుకోవాలి. పాలకూరలో ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి రాళ్లు పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు జాగ్రత్తగా డాక్టర్ సలహా అడిగి తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా అధిక మోతాదులో తింటే సమస్య. వార్ఫరిన్ వంటి బ్లడ్ థిన్నర్ మందులు తీసుకునేవారు కూడా డాక్టర్ సలహాతోనే ఇది తినాలి. పాలకూరను పాలకూర పప్పు, పాలకూర సూప్, పాలకూర ప్లస్ వెల్లుల్లి వేపుడు, పాలకూర పరోటా, పాలకూర జ్యూస్ మొదలగు రూపంలో వీటిని తీసుకోవచ్చు. ముఖ్య సూచన: పాలకూరను ఎప్పుడూ బాగా కడగాలి. 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి. నిమ్మరసం వేసుకుంటే ఐరన్ శోషణ పెరుగుతుంది. షుగర్ తగ్గించే సీక్రెట్ కూరగాయ తెలుసా? 60 ఏళ్ల తర్వాత జీర్ణక్రియ బాగుండాలన్నా, గుండె బలంగా ఉండాలి అంటే మీ ప్లేట్లో బెండకాయ తప్పనిసరి. బెండకాయ తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న సూపర్ వెజిటబుల్. ప్రత్యేకంగా 60 ఏళ్ళు దాటిన వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా షుగర్, జీర్ణ సమస్యలు, గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. 100 గ్రాముల బెండకాయలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 60+ వయసు వారికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? 1, షుగర్ కంట్రోల్ చేస్తుంది. బెండకాయలో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. షుగర్ స్పైక్స్ తగ్గుతాయి. డయాబెటీస్ ఉన్నవారికి చాలా ఉపయోగం. 2, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. మలబద్ధకం తగ్గిస్తుంది. గ్యాస్ సమస్య తగ్గుతుంది. 3, గుండె ఆరోగ్యానికి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. బీపీ నియంత్రణకు ఉపయోగపడుతుంది. 4, ఎముకల ఆరోగ్యం. విటమిన్ కే ఎముకల బలం పెంచుతుంది. 5, రోగ నిరోధక శక్తి. విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. 6, బరువు నియంత్రణ. తక్కువ క్యాలరీల కారణంగా బరువు పెరగకుండా సహాయపడుతుంది. బెండకాయ కూర వారానికి 2-3 సార్లు తీసుకోవచ్చు. ఒక్కోసారికి ఒక చిన్న బౌల్ మాత్రమే. ప్రతిరోజు అధికంగా తినకండి. దీన్ని మధ్యాహ్నం భోజనంలో తింటే ఉత్తమం. రాత్రి తినాలంటే
తేలిగ్గా వండిన రూపంలో మాత్రమే తినాలి. ఎక్కువ నూనెతో డీప్ ఫ్రై చేయకండి. పకోడీ, కుర్కురే స్టైల్ అవాయిడ్ చేయండి. 60+ వయసు వారు, షుగర్ ఉన్నవారు, మలబద్ధకం ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తప్పకుండా తీసుకోవాలి. కిడ్నీ స్టోన్స్ హిస్టరీ ఉన్నవారు మితంగా మాత్రమే తీసుకోవాలి. తీవ్రమైన గ్యాస్ సమస్య ఉన్నవారు, IBS ఉన్నవారు కూడా డాక్టర్ సలహాతో దీన్ని తీసుకోవాలి. బెండకాయను తక్కువ నూనెతో బెండకాయ వేపుడు రూపంలో, బెండకాయ పప్పుగా, బెండకాయ సాంబార్గా, ఉడికించిన బెండకాయ ముక్కలు సలాడ్లో తీసుకోవచ్చు. ఒక హోమ్ రెమెడీ టిప్, పాపులర్ బట్ మెడికల్ అడ్వైస్ కాదు. రాత్రి 2 బెండకాయ ముక్కలు నీళ్లల్లో నానబెట్టి ఉదయం ఆ నీళ్లు తాగితే షుగర్ నియంత్రణకు సహాయపడుతుందని కొందరు చెప్తారు. కానీ డాక్టర్ సలహా తీసుకోవాలి. ముఖ్య సూచన, బెండకాయను బాగా కడగాలి. కోసిన తర్వాత ఎక్కువసేపు నీళ్లల్లో పెట్టకండి. ఎక్కువగా కారం, నూనె వాడకండి. 60 ఏళ్ళు దాటాక ఇమ్యూనిటీ తగ్గిపోతుందా? గుండె బలహీనంగా ఉందా? రోజు 1 కప్పు బ్రోకలీ మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. బ్రోకలీ ఒక గ్రీన్ క్రూసిఫెరస్ వెజిటబుల్. ఇది క్యాబేజీ, కాలీఫ్లవర్ కుటుంబానికి చెందింది. ఇటీవల ఇండియాలో కూడా ఎక్కువగా వాడుతున్నారు. 100 గ్రాముల బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫోలేట్, సల్ఫోరాఫెన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువ. ఇది 60+ వయసు వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, 1. క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలో సహాయపడుతుంది. సల్ఫోరాఫెన్ అనే పదార్థం కణాలను రక్షిస్తుంది, ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తుంది. 2. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంచుతుంది. 3. ఎముకల బలానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. విటమిన్ కే ప్లస్ కాల్షియం ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. ఆస్టియోపొరోసిస్ రిస్క్ తగ్గుతుంది. 4. ఇమ్యూనిటీ పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. 5. షుగర్ నియంత్రణ, ఫైబర్ వల్ల రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరుగుతుంది. 6. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది గట్ ఆరోగ్యానికి మంచిది, మలబద్ధకం తగ్గుతుంది. దీన్ని వారానికి 2-3 సార్లు, ఒక్కసారికి 1 చిన్న కప్పు ఉడికించిన బ్రోకలీ తినాలి. ప్రతిరోజు అధికంగా అవసరం లేదు. దీన్ని మధ్యాహ్నం భోజనంలో, సాయంత్రం సూప్ రూపంలో తినవచ్చు. రాత్రి చాలా ఎక్కువగా తినకండి, గ్యాస్ రావచ్చు. అలాగే ఎక్కువగా వేయించకండి. బ్రోకలీని 60+ వయసు వారు, గుండె సమస్యలు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నవారు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు తప్పకుండా తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎక్కువ మోతాదులో తింటే గైట్రోజిన్ ప్రభావం ఉండవచ్చు. గ్యాస్, బ్లోటింగ్ ఎక్కువగా ఉన్నవారు మొదట తక్కువ మోతాదులో ప్రారంభించాలి. వాల్ఫరిన్ తీసుకునేవారు విటమిన్ కే ఎక్కువగా ఉండటం వల్ల డాక్టర్ సలహా అవసరం. దీన్ని స్టీమ్ చేసి తక్కువ నూనెతో స్టిర్ ఫ్రై చేసి బ్రోకలీ సూప్గా, బ్రోకలీ సలాడ్గా, పప్పులో కలిపి తీసుకోవచ్చు. ఈ కూరను 5 నుండి 7 నిమిషాలు మాత్రమే స్టీమ్ చేయాలి. ఎక్కువ ఉడికిస్తే పోషకాలు తగ్గిపోతాయి. ముఖ్య సూచన, బ్రోకలీని బాగా కడగాలి. ఎక్కువసేపు బాయిల్ చేయకండి. చిన్న ముక్కలుగా కోసి స్టీమ్ చేయండి. నిమ్మరసం వేసుకుంటే రుచి ప్లస్ ఐరన్ శోషణ మెరుగవుతుంది. 60 ఏళ్ళు దాటాక బీపీ పెరుగుతుందా? బలహీనంగా అనిపిస్తుందా? ఒక చిన్న బీట్రూట్ మీ రక్త ప్రసరణను మార్చేస్తుంది. బీట్రూట్ ఒక రూట్ వెజిటబుల్. ఇందులో ఉన్న బెటాలైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇది గాఢమైన ఎరుపు రంగు కలిగి ఉంటుంది. 100 గ్రాముల బీట్రూట్లో నైట్రేట్స్, ఫోలేట్, ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చాలా తక్కువ క్యాలరీస్ కల వెజిటబుల్. బీట్రూట్ 60+ వయసు వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. 1. బీపీ తగ్గించడంలో సహాయపడుతుంది. న్యాచురల్ నైట్రేట్స్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్గా మారతాయి. రక్తనాళాలు విశాలంగా అవుతాయి. హై బీపీ ఉన్నవారికి ఇది చాలా మంచిది. 2. గుండె ఆరోగ్యానికి మంచిది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. హార్ట్కు ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది.
3. బలహీనత తగ్గిస్తుంది. ఐరన్ ప్లస్ ఫోలేట్ రక్తహీనత తగ్గడంలో సహాయపడతాయి. శరీరానికి ఉత్సాహం పెరుగుతుంది. 4. మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రక్త ప్రవాహం మెరుగుపడి మెమొరీకి సహాయపడుతుంది. 5. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గుతుంది. 6. లివర్ డీటాక్స్ అవుతుంది. బెటాలెన్స్ లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. బీట్రూట్ వారానికి 2-3 సార్లు ఒక్కసారికి ఒక చిన్న బీట్రూట్ తినాలి. జ్యూస్ అయితే 100 to 150 ml చాలు. అధికంగా ప్రతిరోజు అవసరం లేదు. దీన్ని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. వ్యాయామానికి ముందు జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎనర్జీ పెరుగుతుంది. రాత్రిపూట ఎక్కువగా తినకండి, గ్యాస్ రావచ్చు. బీట్రూట్ 60+ వయసు వారు, బీపీ ఉన్నవారు, రక్తహీనత ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు, బలహీనత ఉన్నవారు తప్పక తీసుకోవాలి. బీట్రూట్లో ఆక్సిలేట్స్ ఉంటాయి కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు తీసుకోకూడదు. ఇంకా లో బీపీ ఉన్నవారు కూడా బీట్రూట్ తినకూడదు. షుగర్ ఉన్నవారు జ్యూస్ రూపంలో కాకుండా కూరగా తినడం మంచిది. దీన్ని బీట్రూట్ కూర, బీట్రూట్ సలాడ్, బీట్రూట్ జ్యూస్ నిమ్మరసం ప్లస్ అల్లంతో బీట్రూట్ పరాటా, సూప్ రూపంలో తీసుకోవాలి. జ్యూస్ చేసేప్పుడు ఫైబర్ కూడా ఉండేలా పూర్తిగా బ్లెండ్ చేయండి. ఎక్కువ చక్కెర కలపకండి. ముఖ్య సూచన: మూత్రం ఎర్రగా మారటం సాధారణం. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపు అసౌకర్యం రావచ్చు. మితంగా తీసుకోవాలి. 60 ఏళ్లు దాటాక కిడ్నీలు బలంగా ఉండాలంటే, గుండె ఆరోగ్యం మెరుగుపడాలంటే మీ ప్లేట్లో ఈ విదేశీ కూరగాయ ఉండాలి. అదే యాస్పరాగస్. ఇది పొడవైన ఆకారంలో ఉండే గ్రీన్ స్టెమ్ వెజిటబుల్. రుచికి తేలికపాటి మృదువైన చేదు తీపి మిశ్రమం కలిగి ఉంటుంది. ఇటీవల ఇండియాలో కూడా ఎక్కువగా వాడుతున్నారు. 100 గ్రాముల యాస్పరాగస్లో ఫోలేట్, విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కూడా తక్కువ క్యాలరీస్ గల వెజిటబుల్. ఇది 60+ వయసు వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. 1. కిడ్నీ ఆరోగ్యానికి. సహజ డయూరెటిక్లా పనిచేస్తుంది. శరీరంలో అదనపు నీరు బయటకు పంపడంలో సహాయపడుతుంది. 2. గుండె ఆరోగ్యానికి. పొటాషియం బీపీ నియంత్రణలో సహాయపడుతుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంచుతుంది. 3. ఎముకల బలానికి. విటమిన్ కే ఎముకలకు చాలా అవసరం. 4. జీర్ణక్రియకు. ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గుతుంది. గట్ ఆరోగ్యం మెరుగవుతుంది. 6. షుగర్ నియంత్రణ. తక్కువ కార్బ్స్ కావటం, ఇందులో ఉన్న ఫైబర్ వల్ల చక్కెర నెమ్మదిగా పెరుగుతుంది. 6. ఇమ్యూనిటీ ప్లస్ యాంటీ ఏజింగ్. ఇందులోని గ్లూటాథియోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సెల్స్ను రక్షిస్తుంది. ఇది వారానికి 2-3 సార్లు ఒక్కసారికి 5 నుండి 6 స్టిక్స్ వరకు తీసుకోవచ్చు. ప్రతిరోజు అవసరం లేదు. దీన్ని మధ్యాహ్నం భోజనంలో, సాయంత్రం స్టీమ్ చేసి తినండి. రాత్రి ఎక్కువగా తినకండి, గ్యాస్ రావచ్చు. దీన్ని 60+ వయసు వారు, బీపీ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు తప్పకుండా తీసుకోవచ్చు. యాస్పరాగస్లో ప్యూరైన్స్ ఉంటాయి కాబట్టి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నవారు తీసుకోకూడదు. అదేవిధంగా విటమిన్ కే ఎక్కువగా ఉండటం వల్ల వార్ఫరిన్ తీసుకునేవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. అలాగే తీవ్రమైన కిడ్నీ సమస్య ఉన్నవారు కూడా ముందుగా డాక్టర్ను సంప్రదించాలి. దీన్ని స్టీమ్ చేసి తక్కువ నూనెతో స్టిర్ ఫ్రై చేసి సూప్ రూపంలో, సలాడ్లో కలిపి, పప్పులో కలిపి తినవచ్చు. 5 నిమిషాల స్టీమ్ చాలు. ఎక్కువగా బాయిల్ చేయకండి. ముఖ్య సూచన: కొనుగోలు చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో ఉంచాలి. వాడే ముందు కింద భాగం కట్ చేయాలి. తక్కువగా వండితేనే పోషకాలు నిలుస్తాయి. 60+ వయసు వారికి జీర్ణక్రియ, కిడ్నీ ఆరోగ్యం, ఎముకల బలం కోసం ఉపయోగపడే ఒక ముఖ్యమైన ఆకుకూర పార్స్లే. ఇది కొత్తిమీర కాదు, కానీ 60 ఏళ్ల తర్వాత ఎముకలకు బలం ఇచ్చే గ్రీన్ హర్బ్. మీ ప్లేట్లో చిన్నగా ఉన్న శక్తి మాత్రం పెద్దది. పార్స్లేని కొందరు విదేశీ కొత్తిమీర అని కూడా అంటారు. ఇది కొత్తిమీర కాదు, దీని రుచి, వాసన వేరు. ఇది చిన్న ఆకుల గ్రీన్ హర్బ్. సూప్స్, సలాడ్స్, గార్నిష్ కోసం ఎక్కువగా వాడతారు. ఇది 2 రకాలుగా ఉంటుంది. 1. కర్లీ పార్స్లే. 2. ఫ్లాట్ లీఫ్ పార్స్లే లేదా ఇటాలియన్ పార్స్లే.
100 గ్రాముల పార్స్లేలో విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ, ఫోలేట్, ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కూడా తక్కువ క్యాలరీస్ గల వెజిటబుల్. ఇది 60+ వయసు వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. 1. ఎముకల బలానికి. విటమిన్ కే ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు గట్టిగా ఉంచుతుంది. 2. కిడ్నీ ఆరోగ్యానికి. మైల్డ్ డయూరెటిక్లా పనిచేస్తుంది. శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. 3. జీర్ణక్రియ మెరుగుదలకు. గ్యాస్ తగ్గిస్తుంది, మలబద్ధకం తగ్గిస్తుంది. 4. గుండె ఆరోగ్యానికి. పొటాషియం బీపీ నియంత్రణలో సహాయపడుతుంది. 5. ఇమ్యూనిటీ పెంచడానికి. విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 6. యాంటీ ఏజింగ్ ప్రభావం. యాంటీ ఆక్సిడెంట్స్ సెల్స్ను రక్షిస్తాయి. పార్స్లే ఒక హెర్బ్. కూరల ఎక్కువగా తినరు. రోజుకు 1-2 టేబుల్ స్పూన్స్ చాలు. వారానికి 3-4 సార్లు తింటే చాలు. అధికంగా తినకండి. దీన్ని సలాడ్లో, సూప్లో గార్నిష్గా మధ్యాహ్నం భోజనంలో తీసుకోవచ్చు. రాత్రిపూట ఎక్కువ మోతాదులో తినకండి. దీన్ని 60+ వయసు వారు, ఎముకల బలహీనత ఉన్నవారు, బీపీ ఉన్నవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు తప్పక తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వార్ఫరిన్ అనగా బ్లడ్ థిన్నర్స్ తీసుకునేవారు ఇది తీసుకోకూడదు. అదేవిధంగా ఇందులో ఆక్సిలేట్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువ మోతాదులో తీసుకోరాదు. దీన్ని సలాడ్లో చిన్నగా కట్ చేసి సూప్ మీద చల్లి జ్యూస్లో కొద్దిగా పప్పు లేదా కూర మీద గార్నిష్గా తీసుకోవచ్చు. ఎక్కువగా ఉడికించకండి. తాజాగానే వాడితే మంచిది. ముఖ్య సూచన: దీన్ని బాగా కడగాలి. తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి. ఇది ప్రధాన కూర కాదు, సహాయక హర్బ్. 60 ఏళ్లు దాటాక జలుబు తరచుగా వస్తుందా? కంటి చూపు తగ్గుతుందా? మీ ప్లేట్లో ఎర్ర క్యాప్సికం ఉంటే మీ ఆరోగ్యం సురక్షితం. 60+ వయసు వారికి ఇప్పుడు చాలా అవసరం. ఇమ్యూనిటీ, కంటి చూపు, గుండె ఆరోగ్యం. ఈ 3 విషయాల్లో రెడ్ బెల్ పెప్పర్ చాలా పవర్ఫుల్ కూరగాయ. రెడ్ బెల్ పెప్పర్, దీని సాధారణ పేరు ఎర్ర క్యాప్సికం. కొంతమంది దీన్ని ఎర్ర సిమ్లా మిర్చి అని కూడా అంటారు. రెడ్ బెల్ పెప్పర్ అనేది క్యాప్సికం పండు, పక్వ స్థితిలో ఉంటుంది. గ్రీన్ క్యాప్సికం కంటే ఎక్కువ పోషకాలు ఇందులో ఉంటాయి. రుచికి తేలికపాటి తీపి ఉంటుంది. 100 గ్రాముల రెడ్ బెల్ పెప్పర్లో విటమిన్ సి, విటమిన్ ఏ, బీటా కెరోటిన్, విటమిన్ B6, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కూడా తక్కువ క్యాలరీస్ గల వెజిటబుల్. ఇది 60+ వయసు వారికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. 1. ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువ కాబట్టి జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణనిస్తుంది. 2. కంటి చూపు మెరుగుదలకు. విటమిన్ ఏ ప్లస్ బీటా కెరోటిన్ వల్ల వయసుతో వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి. 3. చర్మ ఆరోగ్యానికి. కొలాజిన్ ఉత్పత్తి పెంచుతుంది. ముడతలు ఆలస్యంగా వస్తాయి. 4. గుండె ఆరోగ్యానికి. యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాలు రక్షిస్తాయి. బీపీ నియంత్రణకు సహాయపడుతుంది. 5. బ్రెయిన్ ఆరోగ్యానికి. విటమిన్ B6 మెదడు పనితీరుకు సహాయపడుతుంది. 6. బరువు నియంత్రణకు. ఇది తక్కువ క్యాలరీస్ మరియు ఫైబర్ ఎక్కువ. దీన్ని వారానికి 2-3 సార్లు, ఒక్కసారికి అరకప్పు చాలు. ప్రతిరోజు ఎక్కువగా అవసరం లేదు. ఇది సలాడ్లో, మధ్యాహ్నం భోజనంలో, సాయంత్రం సూప్లో తీసుకోవచ్చు. రాత్రి ఎక్కువ మోతాదులో తినకండి, గ్యాస్ రావచ్చు. దీన్ని 60+ వయసు వారు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు, కంటి సమస్యలు ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు తప్పకుండా తీసుకోవాలి. తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు, క్యాప్సికం ఎలర్జీ ఉన్నవారు దీన్ని తినకూడదు. IBS ఉన్నవారు తక్కువ మోతాదులో ప్రారంభించాలి. దీన్ని సలాడ్లో రాగా తక్కువ నూనెతో స్టిర్ ఫ్రై చేసి సూప్గా, పప్పు లేదా కూరలో కలిపి తినవచ్చు. ఎక్కువసేపు వండితే విటమిన్ సి తగ్గిపోతుంది. 5 నిమిషాల స్టిర్ ఫ్రై సరిపోతుంది. ముఖ్య సూచన: దీన్ని బాగా కడగాలి. కట్ చేసిన వెంటనే వాడాలి. పచ్చి రూపంలో తింటే పోషకాలు ఎక్కువ. 60 ఏళ్లు దాటాక థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయా? ఎముకలు బలహీనమవుతున్నాయా? సముద్రంలో దొరికే ఈ శైవలం మీ ఆరోగ్యాన్ని మార్చగలదు.
60+ వయసు వారికి థైరాయిడ్ ఆరోగ్యం, ఎముకల బలం, ఇమ్యూనిటీ కోసం చాలా ఉపయోగపడే సముద్ర ఆహారం సీవీడ్. సీవీడ్ అనేది సముద్రంలో పెరిగే మొక్క లాంటిది. జపాన్, కొరియా దేశాల్లో ఎక్కువగా వాడతారు. ఇందులోని ముఖ్యమైన రకాలు నోరి, వాకెమ్, కోంబు, కెల్. 100 గ్రాముల సీవీడ్లో అయోడిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ కే, విటమిన్ ఏ, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది 60+ వయసు వారికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. 1. థైరాయిడ్ ఆరోగ్యానికి. అయోడిన్ వల్ల థైరాయిడ్ హార్మోన్లు సరిగా ఉత్పత్తి అవుతాయి. థైరాయిడ్ బలహీనత ఉన్నవారికి ఉపయోగపడుతుంది, కానీ మితంగా మాత్రమే తీసుకోవాలి. 2. ఎముకల బలానికి. కాల్షియం ప్లస్ మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు గట్టిగా ఉంచుతుంది. 3. గుండె ఆరోగ్యానికి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హార్ట్కు మేలు కలుగుతుంది, బీపీ నియంత్రణకు సహాయపడుతుంది. 4. జీర్ణక్రియకు. ఫైబర్ ఎక్కువ కావడంతో గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 5. ఇమ్యూనిటీ బూస్టర్. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీర రక్షణ వ్యవస్థ బలపడుతుంది. సీవీడ్ను కూరలా ఎక్కువగా తినరు. వారానికి 1-2 సార్లు, అది కూడా ఒక్కసారికి 5 నుండి 10 గ్రాములు, చాలా తక్కువే చాలు. అధికంగా తింటే ప్రమాదం ఉంటుంది, ఎందుకంటే ఇందులో అయోడిన్ ఎక్కువ. దీన్ని సూప్లో, సలాడ్లో, సూషీ రూపంలో, మధ్యాహ్న భోజనంలో తినాలి. ప్రతిరోజు తినకండి. రాత్రి ఎక్కువ మోతాదులో తినకండి. దీన్ని 60+ వయసు వారు, అయోడిన్ లోపం ఉన్నవారు, ఎముకల బలహీనత ఉన్నవారు, బీపీ ఉన్నవారు తప్పకుండా తీసుకోవాలి. హైపోథైరాయిడ్ ఉన్నవారు ఇది తీసుకోకూడదు, ఎందుకంటే అయోడిన్ వల్ల సమస్య పెరగవచ్చు. అలాగే థైరాయిడ్ మందులు తీసుకునేవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. కిడ్నీ సమస్య ఉన్నవారు దీన్ని తీసుకోకూడదు, ఎందుకంటే ఇందులో మినరల్స్ అధికంగా ఉండవచ్చు. గర్భిణీలు మితంగా మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎక్కువగా ఉడికించకండి. నమ్మకమైన బ్రాండ్ మాత్రమే కొనాలి. హెవీ మెటల్స్ ప్రమాదం ఉండవచ్చు. ముఖ్య సూచన: అయోడిన్ అధిక మోతాదులో ప్రమాదకరం, అందుకని చిన్న మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రోజు అవసరం లేదు. ఫ్రెండ్స్, గమనించండి, వయసు పెరగటం తప్పు కాదు, కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం తప్పు. ఔషధాల మీద మాత్రమే ఆధారపడకండి. మీ ఆహారమే మీ మొదటి మందు కావాలి. రోజుకు ఒక చిన్న మార్పు. వారానికి 3 సార్లు ఈ కూరగాయలు తీసుకుంటే 3 నెలల్లో మీ శరీరం మీకు థ్యాంక్స్ చెప్తుంది. 60 ఏళ్ళు అంటే ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రారంభం. ఆరోగ్యంగా ఉండండి, శక్తివంతంగా జీవించండి. మీ వయసు మీకు అడ్డంకి కాకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఆరోగ్య సూచనతో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.